వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా చాలా చాలా సూపర్గా ఉన్నారు అనుకుంటున్నా. సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాము. ఈ బ్రిడ్జ్కి సంబంధించి మంత్ అప్డేట్ ఆల్రెడీ చేసినాము. డే టు టైం కూడా స్టార్టింగే చూపిస్తా. ఎస్, 4:45 అవుతుంది. ఏప్రిల్ 10th. మన బైక్ రీడింగ్ వచ్చేసి మీరు క్లియర్గా చూడొచ్చు, 39,050. పక్కన 3 అనుకోండి, 3 ఉంది, 39,050. ఇక్కడ నుంచి మనము బయటికి వెళ్తున్నాము ఈ రోజు నుంచి. అండ్ ఈ మంత్ నుంచి నేను అనుకుంటున్నా కొంచెం లెంత్ వీడియోలు తీయాలని. ఇన్ని రోజులు లెంత్ వీడియోలు తీయకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే ఐఫోన్ స్టోరేజ్. మా కొడుకు ఫోటోలు వీడియోలు తీసి ఆ స్టోరేజ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. వీడియో రికార్డ్ చేస్తే తర్వాత మన కంటెంట్ సంబంధించింది డిలీట్ చేసేస్తుంటే అప్లోడ్ అయిపోయిన తర్వాత కొంచెం స్పేస్ ఫ్రీ చేసిన ఇందులోకని కొంచెం పాత వీడియోలో ఉండే అవన్నీ కూడా తీసేసి స్పేస్ ఫ్రీ చేసి ఇక లెంత్ వీడియోలు తీద్దామని అయితే డిసైడ్ అవ్వడం జరిగింది. ఎటు వెళ్ళాలని ఒక 4-5 ఆలోచనలు మైండ్లో తిరిగినాయి. మొత్తానికైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. అండ్ సిటీని నేను చూస్తూ మీకు చూపించాలని అనుకుంటున్నా. ఇక ఈ రోజు నుంచి ఏప్రిల్ 10th నుంచి హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మొత్తం, ఇప్పుడు హైదరాబాద్ చాలా పెద్దగా అయిపోయింది కదా, అటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని ఏ తేడా లేకుండా మొత్తం హైదరాబాద్ చుట్టేద్దాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్, ఈవినింగ్స్, ఆఫ్టర్నూన్స్, నైట్స్, మనకు వ్యూవర్షిప్తో సంబంధం లేకుండా మనం వీడియోలు చేస్తాం. మీ అందరికి తెలిసిందే. ప్రజెంట్ అయితే ఈ వీడియోతోటి లెంత్ వీడియోలు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందని మీకు చెప్తున్నా. మీకు ఏ రూట్లో వెళ్ళాలి అని ఉన్నది, ఏ రూట్లో ట్రావెల్ చేయాలని ఉన్నది, అది తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ రూట్ కామెంట్ చేయండి. ఇది జైల్ భవన్, ఇది జైల్ భవన్. అండ్ ఇది ఎంఎన్ ఏరియా హాస్పిటల్ మలక్పేట్, సోయల్ హోటల్. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ నాకు ఒక డౌట్ ఉన్నది, మీకు కూడా ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనిని నల్గొండ ఎక్స్ రోడ్ అని ఎందుకు అంటారు అనేది కామెంట్ చేయండి. మస్కటి సూపర్ మార్కెట్. ఇది బ్రదరన్ మెనోనైట్ చర్చ్, బెత్లహేమ్ మెనోనైట్ బ్రదరన్ చర్చ్. ఇది నాన్ ప్రైమ్ టైం కాబట్టి గల్లీ కొంచెం చాలా ప్రశాంతంగా, చాలా ట్రాఫిక్ తక్కువతో ఉన్నది. ప్రైమ్ టైంలో అయితే ఈ గల్లీలో బీభత్సమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. రెగ్యులర్గా ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు. ఇదిగోండి, దీన్నే నల్గొండ ఎక్స్ రోడ్ అంటారు. అండ్ దీన్ని నల్గొండ ఎక్స్ రోడ్ ఎందుకు అంటారు అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు తెలుసా ఈ విఏసి అంటే ఏంటిది? ఈ ట్రాఫిక్ సిగ్నల్లో తెలిస్తే అది కూడా కామెంట్ చేయండి. అది బ్లింక్ అవుతుంది, అది విఏసి అని పడ్డది ఇక్కడ. అండ్ సిగ్నల్ ఎటు పోదాం? లెట్స్ గో టు ద లెఫ్ట్. రెగ్యులర్గా రైట్ వెళ్తూనే ఉంటాను నేను, సో ఇటు లెఫ్ట్ చూస్ చేసుకున్నా. మెట్రో పిల్లర్ నెంబర్ A1425 దాటుతున్నాము. ఇది కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయ్యే ఏరియా. మార్నింగ్ కాలేజెస్కి, స్కూల్స్కి, ఆఫీస్కి వెళ్ళే టైంలో అండ్ రిటర్న్ అయ్యే టైంలో చాలా జామ్ అవుతుంది ఇది. అండ్ నాకు తెలిసి రోడ్ వెడల్పు అనేది హైదరాబాద్లో ఈ చోట చాలా అవసరం. అండ్ ప్లీజ్ మీ అమూల్యమైన కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని. అది నిజం. ఇంకొక రోజు ఖచ్చితంగా హెవీ ట్రాఫిక్ జామ్ అయిన రోజు నేను విజువల్ రికార్డ్ చేస్తా ప్రైమ్ టైంలో వచ్చి. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పటికి కూడా కొంచెం స్లోనే మూమెంట్ ఉంటుంది. బాయ్ వెహికల్ నెక్స్ట్ లెవెల్లో సౌండ్ అవుతుంది కాల్. ఇట్లా స్లో మూవ్ అవుతుంది. మలక్పేట రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. అండ్ ముందుకు వెళ్తే మనకు మలక్పేట మెట్రో స్టేషన్ వస్తుంది. మన ఛానల్లో మలక్పేట రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ సంబంధించి ఎవ్రీ మంత్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. చాలామంది చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి.
మలక్పేట్ రైల్వే స్టేషన్, కొత్త బిల్డింగ్. ఇది మలక్పేట్ మెట్రో స్టేషన్. ఇది వైడ్ యాంగిల్ రోడ్ కనిపిస్తుంది, ఆ దగ్గర ఉన్న వెహికల్స్ కనిపిస్తాయి, దూరం ఉన్న వెహికల్స్ కనిపిస్తాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ అయితే నేను పెట్టిన. మొత్తం రోడ్డు కూడా కనబడుతుంది అనమాట. 1x 2xలో పెడితే కొంచెం జూమ్ అయిపోతుంది. వైడ్ యాంగిల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్, నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోడ్డు లెఫ్ట్ కార్నర్ నుంచి రైట్ కార్నర్ వరకు మ్యాక్సిమం, మొత్తం కాకపోయినా 80 to 90% ఆఫ్ రోడ్డు మీకు కనబడాలి, ఆ వ్యూ బాగుంటుందని వైడ్ యాంగిల్ అయితే పెట్టడం జరిగింది. ఇలా సీదా వెళ్ళిపోతే ఎంజీబీఎస్ బ్యాక్ సైడ్ వెళ్తాము, అండ్ రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి మనము సాదర్గఢ్ కోటి వైపు వెళ్ళిపోతాము. అండ్ స్టిల్ థింకింగ్ ఎటువైపు పోవాలి అనేది. సో చూద్దాం. చలో స్ట్రైట్ వెళ్తున్నాం ప్రజెంట్. రైట్ వెళ్ళిపోతే చాదర్గఢ్ కోటి, ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం మనము. స్ట్రైట్ వెళ్ళిపోతే ఎంజీబీఎస్ సైడ్ వెళ్తాము. ఇక్కడ రోజ్ సంబంధించి ఒక కంపెనీ ఉంటుంది, బేకరీ. ఇదే రోజ్ హై క్లాస్ బేకర్స్. అప్పుడు మేము ఇక్కడికే వచ్చి డబల్ కా మీటా కొరకు బ్రెడ్ కొనేది అనమాట. అండ్ ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ మనకు కనబడుతున్నాయి. ఇది అదే హోటల్, NIAGARA హోటల్ నయాగరా. రినోవేట్ అయ్యి మళ్ళీ రీఓపెన్ చేశారు. ఎంతో చరిత్ర ఉంది ఆ హోటల్కి. ఇప్పటివరకు అయితే మనం ఆ హోటల్లో తినలేదు. ఒకవేళ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు టైం ఉంటే కామెంట్ చేయండి ఫుడ్ ఎట్లుంటుంది అనేది. కేర్ హాస్పిటల్స్. ఇది రెగ్యులర్గా హైదరాబాద్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఏం మజా అనిపించేది ఈ వీడియో. అండ్ లైక్ మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు, అండ్ విలేజ్లో ఉండేవాళ్ళు, అండ్ ఒకప్పుడు ఈ ఏరియాలో బాగా తిరిగి ఇప్పుడు పోయి అబ్రాడ్లో సెట్ అయిన వాళ్ళకి ఈ వీడియో వాల్యూ చాలా తెలుస్తుంది. అండ్ హైదరాబాద్ కొత్తగా వచ్చిన వాళ్ళకి, అండ్ హైదరాబాద్ మొత్తం A to Z చూడాలనుకొని ఇష్టపడ్డ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో. రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఏమున్నది రాబోయే, మనం పోయే రోటే, మనం పోయిన షాప్లే, మనం చూసిన షాప్లే అన్నట్టుగా ఉంటుంది. అండ్ ఈ ఓల్డ్ సిటీకి వస్తే నాకు ఇదే నచ్చదు. అండ్ మాట్లాడితే ఎవరేమైనా ఫీల్ అవుతారేమో నాకైతే తెలియదు, కానీ మెయిన్ రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఇక గల్లీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. గల్లీలలో అయితే మెయిన్ రోడ్ల మీద చాలా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఓల్డ్ సిటీ ఏరియాకి వస్తే. నేను కొంతమందిని ఎంక్వైరీ చేసి అడిగినా కూడా, ఎందుకన్నా ఇన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అని ఓల్డ్ సిటీలో ఉండే వాళ్ళని అడిగిన. అంటే వాళ్ళు ఏమన్నారు అంటే, మా వాళ్ళు మస్తు స్పీడ్ పోతారు కొంతమంది, అందరు కాదు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి అట్లా పెడుతుంటాము, అయినా కూడా స్పీడ్ పోతూనే ఉంటారని చెప్పినారు. ఓల్డ్ సిటీలో భారత్ పెట్రోలియం. అండ్ దిస్ ఈజ్ ద MGBS బ్యాక్ సైడ్. బైక్ ఇప్పుడు అలో లేదు కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు, అలో ఉంటే లోపలికి వెళ్తుండే. ఇన్నే పార్కింగ్ చేసుకొని బైక్ అయితే వెళ్ళాలి. ఇది MGBS. ఇది MGBS నుంచి బయటకు వస్తున్న బస్సులు ఇది. అండ్ ఇది MGBS మెట్రో లేన్ ఇది. అండ్ మీ అందరికి తెలిసిందే ఓల్డ్ సిటీ మెట్రో లేన్ వరకు జరుగుతుంది. ఇదే ఈ లేన్ నుంచే ఇలా వెళ్ళిపోతుంది సీదా. అండ్ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడికి కూడా ఎన్నోసార్లు వచ్చినాం మేము. ఫ్యాన్సీ కిరాణా అని మా చర్చికి సంబంధించి ఫంక్షన్ జరిగితే ఇక్కడికి వచ్చి రేషన్ తీసుకొని వెళ్ళేది అనమాట, సామాన్లు.
అట్లా మనం ఏ రూట్లో ట్రావెల్ చేస్తాం మనకి ఏమైనా మెమరీస్ ఉంటే వాటిని రీకలెక్ట్ చేసుకుంటాం. అండ్ మిమ్మల్ని కూడా ఎన్నోసార్లు అడిగినా మీ మెమరీస్ని చెప్పండి అని. కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు, కొంతమంది కామెంట్ చేయాలని ఉన్నా కూడా కొంచెం సిగ్గాయి కామెంట్ చేయరు, కొంతమంది టైం ఉండదు. ఇట్స్ ఓకే, బట్ రీకలెక్ట్ చేసుకుంటే చాలు, మీరు హ్యాపీగా ఉంటే చాలు, నాకు అంతే. మన ఛానల్లో ఎంతో ఎఫర్ట్స్ తోటి ఎంతో ఇష్టంతో చాలా చోట్లకి వెళ్ళి వీడియోలు తీస్తుంటా. ఇదిగోండి మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. విషయం ఏంటంటే ఇది చూస్తున్నారు కదా, లెమన్స్ మొత్తం ఇక్కడ లెమన్లే ఉంటాయి. మీకు ఈ మార్కెట్ గురించి తెలుసా లేదా ఫస్ట్ టైం వింటున్నారా? ఇది మొత్తం కింద లెమన్సే అమ్ముతారు. బాయ్ చూస్తున్నాడు ఏందా అని, ఎందుకు చూస్తున్నా, ఇదంతా లెమన్సే. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మెట్రో లేన్ వెళ్ళిపోయే రూట్లో వెళ్ళిపోతాము. నేను ఇంకా ఆలోచిస్తున్నా, రైట్ కొట్టాలా లెఫ్ట్ కొట్టాలా, ఎటు వెళ్దాం. బస్సు అయినా అయితే మన కారాన్ని కొడుతున్నాం, మనం ఎటు వెళ్తున్నామా లేదా అని. ఇదిగోండి ఇది జంక్షను. ఇప్పుడు ఈ మసీదు వెనకాలను మెట్రో లేన్ ఉంటుంది, అటు నుంచి ఇట్లా మెట్రో లేను ఇట్లా వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళిపోతే సాలార్జంగ్ మ్యూజియం వస్తుంది, ఇటు వెళ్ళిపోతే మళ్ళీ మెట్రో లేన్ ఇదంతా ఫలక్నామా దాకా వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్తే చార్మినార్ వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఎటు వెళ్దామని. ఇట్లా కరువు తిరిగితే మళ్ళీ ఎంజీబీఎస్ ఫ్రంట్ సైడ్ వెళ్ళొచ్చు. సరే, మెట్రో లేనే చూపిద్దాం. ఏప్రిల్ మంత్ అప్డేట్ కూడా తీసినట్టుంటుంది. ఇది లెంత్ వీడియో. ఇదిగోండి ఇదంతా మెట్రోకి సంబంధించిన పనులు. ఈ ల్యాండ్ అంతా తీసుకున్నారు. అండ్ ఇక చూడండి, ఇల్లులు కూలగొట్టి ఉంటాయి, కొంచెం ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఇదంతా మెట్రో కొరకు గవర్నమెంట్ తీసుకున్న జాగాలని మీరు అర్థం చేసుకోండి. మీరు నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు విజువల్ లెఫ్ట్ అండ్ రైట్ క్లియర్గా కనిపిస్తుంటాయి. ఎక్కడ ఇంపార్టెంట్ ఉంటే అక్కడ కెమెరా టర్న్ చేస్తుంటా. ఈ మధ్యలో చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఎక్కడ కూడా మేజర్గా ఈ మెట్రోకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నట్టుగా లేవు. అంతకుముందుకు ఊలగొట్టినాయే అంతా కూడా తిరిగి వేరే వాళ్ళు వాళ్ళ ఇళ్ళని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం మాత్రమే కనబడుతుంది. కొంచెం ముందుకెళ్ళి చూడాలి. ఆ మధ్యలో సీజన్ ఉండే కాబట్టి మేబీ అంత వర్క్ ఆపిండొచ్చు. ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా వీళ్ళది, మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసిరా లేదా చూడాలి. ఇక చెప్పినా కదా, స్పీడ్ బ్రేకర్లు ఇక సర్వసాధారణం ఈ రోడ్లో. అడుగున స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, 50 మీటర్స్ కూడా ఉంటాయి. ఇదంతా స్పేస్ మెట్రో కొరకే తీసుకున్నారు. అండ్ ఒక్కసారి ఇక్కడ ఆపి ఇది కూడా చూపిస్తా, ఇల్లులు చూసుకోవచ్చు క్లియర్గా. మెట్రోకి సంబంధించి ఎవ్రీ మంత్ మనం అప్డేట్ ఇస్తూనే ఉన్నాం, కొంతమంది చూస్తూనే ఉన్నారు. ఇక స్పీడ్ బ్రేకర్లే ఇవన్నీ. ఇదంతా ల్యాండ్ తీసేసుకున్నారు, కార్నర్ బిట్.
వీళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకొని వాల్స్ సరిగ్గా కట్టుకొని మొత్తం పెయింట్ కూడా వేసుకున్నారు లెఫ్ట్ సైడ్లో. మనకి చిన్న చిన్న జంక్షన్లని ఏరియాలని గల్లీలని ఏమంటారో మనకు తెలియదు, అందుకే నేను ఏం పేర్లు చెప్పలేకపోతున్నా. ఇక్కడన్నా బోర్డు కనబడితే అక్కడ చదివి చెప్పే ప్రయత్నం చేస్తా. లెఫ్ట్ చూసుకోవచ్చు, ఇప్పుడు రోడ్ ఎంత ఉంది దానికి డబల్ అటు సైడ్ అంతా కూడా ల్యాండ్ తీసేసుకున్నారు. బాయ్ ఖాళీ ఆపోజిట్ ఇదంతా ల్యాండ్ తీసేసుకున్నారు అండ్ వీళ్ళంతా కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకున్నారు. బట్ ఇది ఎన్ని ఇయర్స్కి పూర్తి అవుతుంది అనేది చూడాలి. మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది, ఎప్పటికీ పూర్తి అవుతుంది అని అనుకుంటున్నారు? వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సుల్తాన్ ప్లాజా అంటే ఇంకా ఇదంతా కూలగొట్టాల్సి ఉంది, బిల్డింగ్ అంతా వెళ్ళిపోతుందేమో నెక్స్ట్. అరే ఇక్కడ మొన్ననే నాకు తెలిసింది జాండీస్కి మందు వేస్తారట, అది కూడా చూపిద్దాం వీలైతే. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ మందు ఎట్లా పనిచేస్తుంది అనేది కామెంట్ చేయండి. ఎండి ఆజామ్ జాండీస్ మెడిసిన్ సెంటర్. ఇదే అది జాండీస్కి మెడిసిన్ వేస్తారట వీళ్ళు. ఒక 10 days బ్యాక్ ఏమో తెలిసింది ఇన్ఫర్మేషన్ మనకి, అప్పటి వరకు మనకు తెలియదు. ఇక్కడ పిఎస్ ఉంటుంది, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్. ఇక్కడ అంతా ఈ ల్యాండ్ తీసేసుకున్నారు వీళ్ళంతా కూడా, మళ్ళీ సేమ్ పెయింటింగ్ కూడా వేసేసుకున్నారు మంచిగా రినోవేట్ చేసేసి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ మనకు జేసీబీ కానీ టాటా ఇటాచీలు కానీ ఇంకా వేరే ఎలాంటి ఇవి మనకు కనబడలేవు, పోల్ చేస్తున్నట్టు కానీ ఏది కనబడలేదు. బట్ ఇక్కడ ఒక్కటి ఇటాచీ కనబడుతుంది లెఫ్ట్లో ఒక దగ్గర. మనం బైక్ని స్లో చేసేసుకొని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఒక ఇటాచీ కనబడుతుంది. ఇటు సైడ్ అంతా ల్యాండ్ తీసేసుకున్నారు అండ్ మళ్ళీ చూడండి వీళ్ళంతా కూడా బయట ఫ్రేమింగ్ ఇదంతా చేసి కూడా వీళ్ళు మళ్ళా రినోవేట్ చేసేసుకున్నారు దీన్ని. మీరు ఇప్పటి వరకు అంతా క్లియర్గా చూస్తూనే ఉన్నారు కదా. మొత్తము కొన్ని బిల్డింగ్లు కూల్ చేసినారు, కొన్ని బిల్డింగ్లు కూలుస్తున్నారు. బట్ ఎక్కడ కూడా మనకు వర్క్ జరుగుతున్న ఆనవాళ్ళు కనబడట్లేవు.
అండ్ ఇందాక అడిగిన కదా, ఎస్ మీ ఏ ఇయర్లో మెట్రో వర్క్ ఫినిష్ అవుతుంది అనుకుంటున్నారో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదంతా కూడా ఇదే రూట్లో మెట్రో వెళ్తుంది ఫలక్నామా దాకా. ఇంకంతే, స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇదంతా తీసేసుకున్నారు ల్యాండ్. ఆ రైట్ సైడ్ కొంచెం గూలగొడుతున్నారు, అది కొంచెం చూపిద్దాం. ఓ టాటా ఇటాచి ఓ లాంగ్లో కనబడుతుంది. ఆ రైట్ సైడ్ వర్క్ జరుగుతుంది. చలో ముందుకు వెళ్ళిపోదాం. యాస్టకు వస్తుంది భయ ఈ రోడ్లోకి వస్తే నాకు, కానీ రాక తప్పట్లేదు. యాస్టకి ఎందుకంటే ఒక్కడికి ప్రాపర్గా డిసిప్లిన్ ఉండదు. ఇక్కడ చాలా మంది కంప్లైంట్ ఇస్తారా అమ్మ నేను పోనా ఓల్డ్ సిటీలో, కానీ ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా నాతో అన్న మాటలు. చాలామంది వరకు ఎవరు ఎట్నుండి వస్తారో ఎటు పోతారో కూడా అర్థం కాదు. అదొక సమస్య. అయితే స్పీడ్ బ్రేకర్లు అదొక సమస్య. కొంతమంది అయితే చాలా డిసిప్లిన్గా, చాలా పద్ధతిగా, చాలా నీట్గా అన్ని రూల్స్ పాటించి నడుపుతుంటారు. ఇదిగోండి ఈ కార్నర్లో చూడొచ్చు, ఇది కూడా గోల్ చేసిరు మొత్తం. మనం టోటల్ కార్నర్ కాగినాం. ఇక్కడ ఒక ఇటాచి వెహికల్ ఉంది, బట్ అది వర్క్ చేస్తుందా ఎందుకో ఆగైతున్నది. ఇక్కడే అని కాదు భయ్య, చాలా చోట్ల ఓల్డ్ సిటీ అని కాదు కానీ హైదరాబాద్లో చాలా చోట్ల, కొన్ని చోట్లలో అయితే చిరాకు వస్తుంటుంది. రూల్స్ పాటించినాం అనుకోండి మనకు బాగానే ఉంటుంది, కానీ ఆ పార్టీ అయినోడి వల్ల మనకు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటాం. అది రెగ్యులర్గా హైదరాబాద్లో ట్రావెల్ చేసేవానికి అది అర్థమవుతుంది. నేను ఎంత చెప్పినా కొత్త వాళ్ళకి అర్థం కాదు. సరే ఇట్స్ ఓకేలే, అది సెకండరీ. 99 స్టోర్ ఇదంతా కూడా ల్యాండ్. లెఫ్ట్ సైడ్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా కూడా తీసేసుకున్నారు. చాలా స్లోగానే జరుగుతుంది నన్ను అడిగితే. నేను ఎప్పటి నుండో చూస్తున్నా, సుమారు ఒక 1 ఇయర్ నుండి నేను వీడియోలు చేస్తున్నా ఇదే రూట్లో. అంత ఫాస్ట్గా ఏమైతే జరిగినట్టు ఏమి కనబడట్లేదు మనకి. ఫట్ట వెళ్ళిపోవాలి అసలు వర్క్ అనేది.
ఇక్కడ ఏదో కొంచెం ఇంతకుముందుకు ఇక్కడ లెఫ్ట్లో ఆపుదాం, టోటల్ లెఫ్ట్ ఆపినాం. ఇదంతా కూడా ల్యాండ్ తీసేసుకున్నారు, వాళ్ళంతా మళ్ళా కట్టుకుంటారేమో. ఇది హాస్పిటల్ పక్కనే, ఉరూస్ హాస్పిటల్. ఇది మెట్రో వెళ్ళే దారి. ఇదంతా కూడా చాలా ఇష్టంతో, చాలా ఎఫర్ట్ పెట్టి ఈ వీడియో షూట్ చేస్తున్నా. అండ్ స్పీడ్ కూడా ఎంత మా అంటే 20-30 అంతే స్పీడ్లో వెళ్తూ మీకు డీటెయిల్డ్గా చూపించాలనే ఉద్దేశంలో వెళ్ళడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఉండవు. ఒక్కసారి మెట్రో అయిపోయిన తర్వాత ఈ వీడియోలు అన్నీ చూస్తున్నప్పుడు కూడా మస్తు అనిపిస్తుంది, మరి ఒకప్పుడు అట్లుండే కదా రూట్ అని. అండ్ లెఫ్ట్ వెళ్ళిపోతే మనము మెట్రో రూట్ ఫలక్నామాకు వెళ్ళే దారి అదంతా. రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి చార్మినార్. ఆలోచిస్తున్నా ఇక్కడతో వీడియో ఎండ్ చేసి ఇంకొక పార్ట్ ఇక్కడ నుంచి కొనసాగిద్దామా, లేదా లెఫ్ట్ వెళ్ళిపోదామా, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది అని ఆలోచిస్తున్నా. బట్ స్టిల్ లెంత్ అయినా వెళ్దామని కూడా ఆలోచన ఉన్నది. ఈ కార్నర్లో అయితే అవుతున్నా, మనం ఫ్రీ లెఫ్ట్ని ఏం బ్లాక్ చేయట్లే. రైట్ వెళ్ళిపోతే చార్మినార్, లెఫ్ట్ వెళ్ళిపోతే ఫలక్నామా, స్ట్రైట్ వెళ్ళిపోతే ఏమొస్తుందో నాకు కూడా అంత ఐడియా లేదు. అండ్ చార్మినార్ ఇటువైపు ఉంటుంది, మెట్రో వెళ్ళేది ఇటువైపు వెళ్తుంది. $61. మనమైతే ఇటు ఆ జంక్షన్ నుండి రైట్ చూస్ చేసుకున్నాము. ఇంకొక వీడియోలో మీకు రిమైనింగ్ పార్ట్ చూపించే ప్రయత్నం చేస్తా. అండ్ MGBS నుంచి ఇటు చార్మినార్ దాకైతే రావడం జరిగింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్ కోసం ఒకసారి కంటెంట్ని చెక్ చేయండి, బాగా నచ్చితేనే కనెక్ట్ అయి ఉండండి ఛానల్కి. ఇది మన ఓల్డ్ సిటీ ఏరియా మొత్తము జఫ్రాని టీ. ఉప్పల్ ఎక్స్పోర్ట్ దగ్గర పిస్తా హౌస్లో తాగిన జఫ్రాని టీ బాగుంటుంది, కాస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనుకోండి. ఓఐసి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. మెట్రో అనేది చార్మినార్ కాడికి రాదు, అటు నుంచి వెళ్ళిపోతుంది. సో అక్కడ దిగి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ మీరు ఇంకా ఏ రూట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏ రూట్లో నేను ట్రావెల్ చేసి వీడియో తీయాలని అనుకుంటున్నారో ఆ రూట్ని ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లెంత్ వీడియోని కూడా ఓపికతో చూసిన వాళ్ళు. బాగా నవ్వుతున్నాడు ఖాళీ. ఒకప్పుడు చార్మినార్ బస్ స్టాప్ చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు ఆ బస్ స్టాపే లేదు, ఆ ల్యాండ్ అంతా ఖాళీగా ఉన్నది. ఇది ఇప్పుడు చార్మినార్ బస్ స్టాప్ ఏదంటే ఇదే చార్మినార్ బస్ స్టాప్. విశ్వనగరం హైదరాబాద్ ఐకానిక్. హైదరాబాద్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటేనే హైదరాబాద్ అని మామూలుగా ఎవరైనా చెప్తుంటారు, చూపిస్తుంటారు కూడా. ఈ సింబల్ ఉంటుంది చార్మినార్ సింబల్ అనేది. ఇక్కడనే ఒక పెద్ద బస్ స్టాప్ లేదు, మళ్ళీ ప్రపంచ దేశాలతోటి మనకి పోటీ. ఇది ఒకప్పుడు బస్ స్టాండ్ ఉండే, ఏది కొన్నా 10 రూపాయలు. ఈ స్టాల్ 7 రూపాయలు ఉండే, ఇప్పుడు 10 రూపాయలు చేసి. ప్రేమతోటి ఇంత పెద్ద వీడియో చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ బైక్ రీడింగ్ ఎండింగ్లో చూపిస్తా, అండ్ టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. కొంచెం మొత్తం లెఫ్ట్లో పెట్టేద్దాం వెహికల్. 88
చార్మినార్ జూమ్ చేస్తా. బైక్ రీడింగ్ 39,056 పక్కన 4. స్టార్టింగ్ చూపించిన ఎండింగ్ చూపించిన టైం 5:15 ఏప్రిల్ 10. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.